కల్వకుంట్ల కవితకు ఊరట దక్కలేదు. బెయిల్ కోసం కవిత దాఖలు చేసిన పిటిషన్ పై విచారించిన సుప్రీంకోర్టు బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకే వెళ్లాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 6 వారాల్లో ఈడీ కౌంటర్ ఫైల్ దాఖలు చేయాలని ఆదేశాలిచ్చింది. పీఎంఎల్ఏ కేసులతో ట్యాగ్ చేసిన ధర్మాసనం మహిళ కాబట్టి ట్రయల్ కోర్టు వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనం ఆదేశించింది. లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవితకు ఊరట దక్కలేదు. బెయిల్ కోసం కవిత దాఖలు చేసిన పిటిషన్ పై విచారించిన సుప్రీంకోర్టు బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకే వెళ్లాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 6 వారాల్లో ఈడీ కౌంటర్ ఫైల్ దాఖలు చేయాలని ఆదేశాలిచ్చింది. పీఎంఎల్ఏ కేసులతో ట్యాగ్ చేసిన ధర్మాసనం మహిళ కాబట్టి ట్రయల్ కోర్టు వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనం ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, కవిత పిటిషన్ పై సుప్రీం కోర్టులో విచారణకు వచ్చినట్టుగా సమాచారం లభించింది. కవిత వేసిన పిటిషన్ బలమైనటువంటి గ్రౌండ్స్ చూపలేకపోయారు. ఈ పిటిషన్ ట్రయల్ కోర్టులోనే తెలుసుకోవాలి. సుప్రీం కోర్టుని ఆశ్రయించడం గల కారణాలు ఏంటి, ట్రయల్ కోర్టుకి ఆశ్రయించారా, ట్రయల్ కోర్టు ఏమని వివరణ ఇచ్చింది, ట్రయల్ కోర్టుని ఆశ్రయించకుండా సుప్రీం కోర్టుని ఎందుకు ఆశ్రయించారు, ఈ వ్యవహారం అంతా కూడా ట్రయల్ కోర్టు పరిధిలోకే వస్తుంది. మీరు ఏదైతే ఈ కేసు ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ నడుస్తా ఉందో అదే కోర్టుని అప్రోచ్ అయ్యి మీరు ప్రతిపాదనలంతా కూడా ఆ కోర్టులో ప్రస్తావించుకోవచ్చు అంటూ కూడా సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మళ్ళీ కవితకు ఎక్కడ కూడా ఊరంట లభించలేదు. ఈసారైనా ఈ పిటిషన్ లో ఊరంట లభిస్తుందేమో. కస్టడీ ఎక్స్టెన్షన్ అవ్వకుండా ఒకటైతే బెయిల్ ఇవ్వాలి, తనను జైలుకి పంపకపోయారంటూ 2. మూడోది ఈడీ అధికారులు ఉల్లంఘనకు పాల్పడుతూ తనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ కూడా కొన్ని అంశాలని ప్రస్తావన తీసుకొచ్చి సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్ ని కొట్టివేస్తూ తిరస్కరిస్తూ ట్రయల్ కోర్టు పరిధిలోకి వచ్చేటువంటి అంశం ట్రయల్ కోర్టుని ఆశ్రయించిందంటూ కూడా సూచనలు సలహాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే మొత్తానికి 7 రోజుల కస్టడీకి సంబంధించినటువంటి అంశంపై మాత్రం కవితకు లభించలేదు. ఈ 7 రోజుల విచారణ ముగిసిన తర్వాత మళ్ళీ ఈడీ అధికారులను కవితను కోరేటువంటి అవకాశం ఉంది. మళ్ళీ కొన్ని రోజుల పాటు కస్టడీకి ఇస్తే అరవింద్ కేజ్రీవాల్ ను కవితను ఇద్దరిని కలిపి విచారించేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్ ని ధర్మాసనం తిరస్కరించింది కాబట్టి ట్రయల్ కోర్టులో కవిత తరఫున న్యాయవాదులు పిటిషన్ వేసేందుకు కూడా సమాలోచనలు చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. వాళ్ళు ఈ రోజు లేదా రేపు ట్రయల్ కోర్టులో ఈ పిటిషన్ దాఖలైతే ట్రయల్ కోర్టులో 2 రోజుల తర్వాత మళ్ళీ సోమవారం లేదా మంగళవారం నాడు హియరింగ్ వచ్చినప్పుడు అప్పుడు కవిత అరెస్టు విషయంలో కానీ కవిత కస్టడీ విషయంలో కానీ ఎలాంటి నిర్ణయం వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో దగ్గర పడుతున్నటువంటి నేపథ్యం కవిత అంశం ఇంకొంత డ్రాగ్ అవుతున్నప్పుడు పార్టీలో అనేక అనుమానాలు పార్టీ నాయకులందరూ కూడా బలహీన పడతా ఉన్నారు, అధైర్యం కోల్పోతా ఉన్నారు, భరోసా ఉంది. కాబట్టి ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్ స్టాండ్ ఎలా ఉండబోతుంది అనే ఒక టెన్షన్ మాత్రం మొదలు. కవిత వేసినటువంటి పిటిషన్ మాత్రం సుప్రీం కోర్టులో తిరస్కరిస్తూ ట్రయల్ కోర్టుని ఆశ్రయించాలని మాత్రం ఆదేశాలు ఇచ్చినట్టుగా సమాచారం లభించింది. రైట్, థ్యాంక్ యూ రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.